దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృప చేత మరొకసారి ఆయన సన్నిధానంలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు, పరమాత్ముడు, భగవంతుడు. నిజమైనటువంటి దేవుని సన్నిధానంలో మనం ఉంటూ ఉన్నాం. ఈ దినం దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి గొప్ప వాక్య భాగాన్ని చూసుకుందాం. కీర్తనల గ్రంథం 77వ కీర్తన చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథములో నుంచి 77వ కీర్తన భాగాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యము మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఏమి తెలియజేయబోతున్నాడు. ఈ కీర్తనలో రాయబడినటువంటి కీర్తన భాగములో ప్రధాన గాయకునికి దూత అను రాగం మీద పాడదగిన కీర్తన ఆసాపు కీర్తనగా వ్రాయబడింది. ఈ మొదటి 3 వాక్యాల్లో ఒక మాట బలంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు. నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయన నా మనవి ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నొల్లక ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. సెలా సెలా అనేటువంటి వాక్యాన్ని చూస్తున్న మాట వ్రాయబడిన విధానం. సెలా అనగా ఆగు, నిలబడు, చూడు అనే అర్థాలు ఇస్తున్నటువంటి మాట. సెలా అనగా ఆగు, నిలిచి చూడు, ధ్యానించు అని సెలవిస్తున్నటువంటి మాట. అయితే నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. అవును, మనము దేవునికి మొర్రపెట్టు వారమై ఉన్నాం. మనము దేవుణ్ణి వేడుకొని వారమై ఉన్నాం. మనము దేవుని సహాయము కోరు వారమై ఉన్నాం. మనము దేవునితో కలిసి బ్రతుకు వారమై ఉన్నాం. దేవుడు మనల్ని బ్రతికిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు మనల్ని సంరక్షించి పోషిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే ఈ ఆసాపు ఈ కీర్తన భాగం రాస్తూ నేను దేవునికి మొర్రపెట్టుదును, దేవునికి మొర్రపెట్టుదును. అవును, అవసరం వచ్చినప్పుడు, లేదా బాధ వచ్చినప్పుడు, లేదా కష్టం వచ్చినప్పుడు, లేదా ఇబ్బంది వచ్చినప్పుడు, లేదా భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నారు. కానీ అన్ని మంచుకున్నప్పుడు దేవుని మాట విని ఆయన మాటను అంగీకరించి ఆయనతో కలిసి బ్రతకడానికి ఇష్టపడతలేరు. ఎందుకని అంటే అన్ని మంచుకున్నాయి కాబట్టి దేవుడు మాకేంటి, కాళ్ళు చేతులు మంచిగున్నాయి, ఆరోగ్యం మంచిగున్నది, అన్ని విధాలా బాగున్నాము, ఇక దేవునితో మాకు పనేంటి, దేవునితో మాకు పనిలేదు అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు ఉన్నారు. అలాంటి వారు ఉన్నారు. అయితే దేవుని సన్నిధి వెతకి దేవునికి మొరపెట్టి అనగా దేవుణ్ణి వేడుకొని దేవునికి మొక్కి ఆయనను అడగడం అనే విషయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం 77వ కీర్తన మొదటి వాక్యములో నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును. ఎలుగెత్తి అనగా గట్టిగా లగాంచి ఆ దేవుని సన్నిధిలో నేను మొరపెడతా, అంటే ప్రార్థన చేస్తా, దేవుణ్ణి వేడుకుంటా, దేవుణ్ణి అడుగుతా, దేవుని సన్నిధి గడుపుతా. దేవుడు నా మాట వినేంత వరకు, దేవుడు నా ప్రార్థన వినేంత వరకు, దేవుడు నా స్వరము వినేంత వరకు, దేవుడు నా ఆర్తనాదం వినేంత వరకు, దేవుడు నా అరుపును వినేంత వరకు నేను ఆయన సన్నిధిలో కేక వేస్తూ ఎలుగెత్తి గట్టిగా మొరపెడతాను అని ఆసాపు మాట్లాడుతున్నాడు.
దేవుడు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఆయన ఇనేంత వరకు నేను మొరపెట్టుకుంటాను, నేను ప్రార్థన చేస్తాను, నేను దేవుని అడుగుతాను, నేను దేవునితో మాట్లాడతాను, నేను దేవునికి చెప్పుకుంటాను నా బాధ ఏంటో, నా కష్టం ఏంటో, నా ఇబ్బంది ఏంటో, నాకున్న సమస్య ఏంటో, నాకున్న కష్టాలు బాధలు నిష్ఠూరం ఏంటో అవన్నీ కూడా నేను దేవునితో చెప్పుకుంటా. ఎంతవరకు? ఆయన ఇనేంత వరకు నేను ఆయనకు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఆయనకు చెప్పుకుంటా, నా బాధ చెప్పుకుంటా, నా కష్టం చెప్పుకుంటా, నా దుఃఖం చెప్పుకుంటా, నా వేదన చెప్పుకుంటా, నా సమస్యలు చెప్పుకుంటా, నాకున్న ఇబ్బందులు ఇరుకులు సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏ ఇబ్బంది అయితే నేను పడుతున్నానో ఆ విషయాలను నేను దేవునికి చెప్పుకుంటా అని ఆసాపు గారు అంటున్నారు. అయితే ఈ దినము, ఈ పూట, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మనము కూడా మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న కష్టాలను బట్టి మనము కూడా ఆ దేవునికి ఆ మనవి చేసిన ఎడల, ఆ దేవునికి చెప్పుకున్న ఎడల, ఆ దేవునితో చెప్పి మాట్లాడిన ఎడల దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. మన మాట కూడా ఆయన వింటాడు. మనకున్న సమస్యలు కూడా దూరం చేస్తాడు. మనకున్న ఇరుకులు ఇబ్బందులు కూడా దూరం చేస్తాడు. మన అవసరాలు కూడా ఆయన నెరవేరుస్తాడు. ఆయన చేయలేనని పని అంటూ ఏది భూమి మీద లేదు, కానీ ఆయన సమస్తము చేయగల దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని రాత్రి వేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. రాత్రి గాని పగలు గాని రాత్రంతా చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవదేవుడు మొర విన్నాడు, ప్రార్థన విన్నాడు, ఆర్ధనాదం విన్నాడు, అర్పణ విన్నాడు, బాధను విన్నాడు, మాట్లాడడం విన్నాడు. ఏదైతే మొరపెట్టి అనగా ఎలుగెత్తి ఏడుస్తూ ప్రార్థన చేయడము, లేదా దేవా నా వైపు చూడు ప్రభు అని అడిగినప్పుడు ఆయన విన్నాడు అన్నటువంటి విషయాన్ని ఆసాపు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ హృదయాన్ని, వేదన, బాధను అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించి ఎక్కిళ్ళు పట్టేంత వరకు ఏడుస్తూ ఆయనను వేడుకున్నప్పుడు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సేమ్ టైం మనము కూడా అదే ప్రకారముగా మనకున్న బాధలు, మనకున్న సమస్యలు, మనకున్న దుఃఖము, మనకున్న వేదన, మనకున్న కష్టము, మనకున్న ఇరుకులు, మనకున్న ఇబ్బందులు ఆయన సన్నిధిలో పెట్టి మనము ఎలుగెత్తి ఆయనతో మాట్లాడిన ఎడల, ఆయనకు చెప్పుకున్న ఎడల, మనము ఎప్పుడైతే ఆయనకు చెప్పుకుంటామో ఆయన మన మాటలు విని, మన ప్రార్థన విని, మన మొరలు విని, మన అరుపులు విని, మన కేకలు విని మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని దేవుని మాట సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందరో అభాగ్యులు ఆర్తనాదాలు చేసి ఒంటరిగా ఉండి ఏడ్చి నా బతుకింతేనా, ఇక నేను ఎవరికి పని చేయనా, దేనికి పనికిరానా, అయ్యో నేను చచ్చిపోతే బాగుండు, నేను బ్రతకడం వ్యర్థము, అయ్యో ఇటు మా వాళ్ళు తిడుతున్నారు, ఇటు స్నేహితులు తిడుతున్నారు, ఇటు ఊరు వాళ్ళు తిడుతున్నారు, ఇంత నీచ నికృష్టమైన బ్రతకడం కంటే చనిపోవడం మీరు. ఉరేసుకొని చావడమా, మందు తాగి చావడమా, దేని కింద నడబడి చావడమా, ఏదో రకంగా చనిపోవడం మేలు అనుకున్నటువంటి వ్యక్తులు, చావడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఆ చావు దగ్గర దాకా వెళ్ళి దేవుని మాట విని, లేదా దేవుని మాటను ఆలకించి దేవుడు ప్రేరేపించగా ఆ మరణము నుంచి విడిపించబడి, తప్పించబడి, రక్షింపబడి దేవుని నమ్ముకొని దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారు నాతో పాటు చాలా మంది ఈ భూమి మీద ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నాతో పాటు ఆ కేటగిరికి లేదా అలాంటి సమస్యల నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు నాతో పాటు చాలా మంది ఈ భూమి మీద ఉన్నారు. అటువంటి సజీవమైనటువంటి సాక్ష్యాలు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం.
ఉదాహరణకు నేనే నిజమైన సాక్షిగా ప్రాణముతో బ్రతికున్నాను గనుక ఈ రకంగా మాట్లాడడానికి దేవుడు బ్రతుకునిచ్చి బ్రతికించి ఈ స్థలమందు నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసే అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో మనము ఎన్నడూ ఊహించనటువంటివి, ఎన్నడూ తలుచుకోనటువంటివి, మనం ఎన్నడూ కలనటువంటి విషయాలు ఆయన బయలుపరుస్తాడు. నేను ఎప్పుడు అనుకోలేదు పాస్టర్ అవుతానని, నేను ఎప్పుడు అనుకోలేదు యేసు ప్రభుని నమ్ముతానని, నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా బోధ చేస్తానని, నేను ఎప్పుడు కలగనలేదు ఇలా అయ్యగారుగా బోధిస్తా, దేవుని పూజారిగా పెద్ద పూజారిగా నేను దేవుని మాటలు ప్రకటిస్తానని ఎప్పుడు కలగనలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో తిరిగి ఎక్కడో బ్రతికి అయ్యో బ్రతుకంత ఆగమైపోయి ఆ ఎక్కడో బ్రతికేసి తిరిగి పుట్టిన వరకు వచ్చి దేవుని సేవకునిగా దేవుని బిడ్డగా ఈ స్థలమందు నిలబడడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు బాధ కష్టం వచ్చినప్పుడు ఎలుగెత్తి గట్టిగా ఏడుస్తూ కేక వేస్తూ అరుస్తూ నువ్వు దేవుడవైతే నా మాట ఆలకించి నాకు సహాయం చేయి, నువ్వు దేవుడి అనేవాడు ఉంటే నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు ఆయన చేసిన సహాయం ఇంత అంత అని చెప్పలేం, ఇది అని చెప్పలేం. ఎన్నో మేలు చేశాడు, ఎన్నోసార్లు సహాయం చేశాడు, ఎంతో సహాయం చేశాడు. అది ఇంత అంత అని చెప్పలేం. ఎందుకని బ్రతికున్నాము గనుక బ్రతుకులో ఎన్నో మేలు చేస్తూ ఎన్నోసార్లు సహాయం చేస్తూ ఎన్నోసార్లు బ్రతికిస్తూ ఎన్నో ఆపదల నుంచి సమస్యల నుంచి గట్టెక్కిస్తూ విడిపిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ ఆయన సన్నిధిలో సజీవునిగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని జ్ఞాపకం చేసుకొని దేవునికి మొర్ర పెట్టగా ఆ వినుచున్నాడు. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగుచున్నది. నిజమే, ఎవరికి చెప్పుకోవాలి బాధ, ఎవరికి చెప్పుకోవాలి కష్టం. ఓళ్ళకి చెప్పుకుంటే ఓళ్ళు తీరుస్తారు నా కష్టం, ఎవరికి చెప్పుకుంటే నా బాధ తీరుతుంది, ఎవరి దగ్గరికి వెళితే నా బాధ పోతుంది, నా దుఃఖము నా వేదన తీరుతుంది. ఎవరు వింటారు, ఎవరు ఆరుస్తారు, ఎవరు తీరుస్తారు, ఎవరు సహాయం చేస్తారు అని ఏడ్చినటువంటి దాఖలాలు చాలా మంది జీవితాల్లో ఉన్నాయి, చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. చూస్తూ ఉన్నాం, అనుకుంటూ ఉన్నారు కూడా అక్కడక్కడ కూర్చొని పలానా రోజు ఇలాంటి సహాయం కోసము నేను చూశాను, కానీ ఎవరు సహాయం చేయడానికి రాలేదు. ఎవరో దేవుడు పంపించినట్టు వచ్చాడు, ఆయన సహాయం చేశాడు, అందుకే నేను ఈ స్థలంలో ఈ దినం ఉన్నా అని చెప్పుకున్నటువంటి విషయాలు ఎన్నో వారి జీవితాల్లో వారి బ్రతుకుల్లో నా బ్రతుకులో నా జీవితాల్లో కూడా ఉన్నాయి. అయితే వాటిని తీర్చేవాడు, వాటికి సహాయం చేసేవాడు, ఆయన ఆదరించేవాడిగా ఉన్నాడు కనుక ఆయన మాట వినడానికి మనం ఇష్టపడితే మనకు ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఆయన తీరుస్తానన్నాడు, ఆయన సహాయం చేస్తానన్నాడు, ఆయన కృపనిచ్చి నిలబెడతానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసే గొప్ప కార్యం, దేవుడు చూపించే ఆ గొప్ప ప్రేమ, దేవుడు చూపించే ఆ గొప్ప కనికరం, ఆయన చూపించే ఆ మహా గొప్ప కృప నువ్వు ఏమిచ్చినా దొరకదు. నీ ఆస్తి అంతా అమ్మి, నీకున్న డబ్బంతా ఇచ్చి, నీకున్న బంగారం అంతా ఇచ్చి ఆ కృపను కొనుక్కుంటా అంటే దొరకదు, ఆ ప్రేమను కొనుక్కుంటా అంటే దొరకదు, ఆయన సహాయాన్ని పొందుకుంటా అంటే దొరకదు. కేవలం విరిగి నలిగిన హృదయముతో వేదన దుఃఖముతో బాధముతో ఆయన సన్నిధికి వచ్చి అయ్యా నేను పాపిని, నన్ను కనికరించని నోరు తెరిచి హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా ఆయనను వేడుకున్న ఎడల ఆయన సహాయం చేస్తాడు, ఆయన కనికర పడతాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన కృపను మనకివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఎంతమంది ఆయన కృపను పొందుకోవడానికి, ఆయన రక్షణ పొందుకోవడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది సమస్యలతో బాధలతో అట్టిట్టైన సమస్యలతో వేదనతో మునుగుతున్నా, బాధపడుతున్నా, కష్టాల పాలవుతున్నా దేవునికి చెప్పుకొని
వాటి నుంచి బయటపడడానికి ఇష్టపడతలేరు. కారణం ఏంటంటే వారిలో ఉన్న గర్వం, కులం అనే గర్వం, ఆచారం అనే గర్వం ఇవి అడ్డమొస్తున్నాయి. వారు చేసిన పాపము వారికి అడ్డుగా నిలబడుతూ ఉన్నది. అవును అవును అబద్ధం అనే పాపం, మోసం అనే పాపం, ఎదుటి వారిని తక్కువ చేసి చూసేటువంటి విధానం అనే పాపం, ఈ పాపము నీకు అడ్డుగా ఉండి నేను గర్వంతుని చేసి నిన్ను అహంకారిగా చేసి దేవుని సన్నిధికి రాకుండా నిన్ను ఆపేస్తూ ఉన్నాయి. ఒక్కసారి నేనేంటి, నా బ్రతుకేంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేస్తున్నాను, ఎలాంటి బ్రతుకుతున్నానని మనల్ని మనం పరీక్షించుకొని ఆలోచించి తలుచుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసే గొప్ప కార్యం అంతా ఇంత అని చెప్పలేం. ఆయన ప్రేమ ఇంత అని చెప్పలేం. భూమికి ఆకాశానికి ఎంత గ్యాప్ ఉన్నదో, లేదా ఎంత దూరం ఉన్నదో అంతకంటే గొప్పది ఆయన ప్రేమ, అంతకంటే విలువైనది ఆయన కృప. దేవునికి మహిమ కలుగును గాక. 4, 5, 6 వాక్యాలు చూద్దాం ఒకసారి. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరమును నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గమున శ్రద్ధగా వెతికెను. తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. దేవా, నీ సన్నిధి వెతుకుతూ ఉన్నాం, నీతో గడపాలని ఆశపడుతూ ఉన్నాం, నీతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. నీ సన్నిధిలో నీ కృపను పొందుకోవాలని, నీ మేలును పొందుకోవాలని, నీ సహాయాన్ని పొందుకోవాలని, నీ సన్నిధి గడపాలని, మీరు మాతో ఉండాలని, మేము నీతో ఉండాలని మేము ఆశపడుతున్నాము నాయన అని చెప్పి ఆ వ్యక్తి ఆ రీతిగా దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. 11వ వాక్యం, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసులకు తెచ్చుకొందును. నిజమే, మన బ్రతుకులో, మన జీవితాల్లో ఎక్కడ సహాయం లేనప్పుడు, ఎక్కడ ఎవరు ఆదరించనప్పుడు, ఎవరు పలకరించే దిక్కు లేనప్పుడు, ఒంటరి వాడవై దిక్కులేక అలమటిస్తున్న సమయములో అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ఏ రకంగా తప్పిపోయిన కుమారుని చరిత్ర బైబిల్లో రాయబడ్డది. ఆ తండ్రి గారు 2 కొడుకులు ఉన్నారు. చిన్నవాడు ఏం చేశాడు? చదువుకున్నాననే గర్వము చేత, నాకు విద్య అంతా తెలుసు అనే గర్వము చేత తండ్రిని ఎదిరించి తన ఆస్తి వంచుకొని, ఆస్తి అంతా డబ్బు మూటగట్టుకొని హైదరాబాద్ పట్టణానికి వెళ్ళి అక్కడ ఆ స్నేహితులతో కలిసి ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టుకొని ఆ దేశంలో కరువు రాగా భయంకరమైన ఆ జీవితాన్ని అనుభవిస్తూ, ఏ స్నేహితులైతే డబ్బున్నంత కాలం అతనితో ఉన్నారో ఆ పైసలు అయిపోయిన తర్వాత అతని స్నేహితులు అతన్ని విడిచిపెట్టారు. అతని చేతిలో ఏమీ లేదు, ₹1 కూడా లేనటువంటి స్థితిలో, భయంకరమైన గరీబ్ ఆ స్థితిలోకి దిగజారిపోయిన తర్వాత, నేను ఒక ఎరుకలం దగ్గర పందులు కాస్తందుకు జీతం ఉంటాను అని ఆ స్థితిలో వెళ్ళి ఆ ఎరుకలం దగ్గర పందులు కాయడానికి ఆ పందుల దగ్గర జీతం ఉన్నప్పుడు ఆ పందులు ఆ పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు. అంటే ఎంత జల్సాగా బ్రతికాడో డబ్బున్నప్పుడు. తండ్రిని ఎదిరించి ఆస్తంతా తీసుకుపోయి తాగి తందనాలాడి అంతా ఖర్చు పెట్టేసుకొని, స్నేహితులతో కలిసి, దోస్తులతో కలిసి అంతా ఖర్చు పెట్టేసుకొని తిరిగి అతని చేత డబ్బు అయిపోయిన తర్వాత అతని దోస్తులు అతను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒంటరి వాడు అయ్యాడు, ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నాడు, ఒంటరి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు, ఏ పని చేయాలో అర్థం కాలేదు. వెళ్ళి ఎరుకలైన దగ్గర పందుల దగ్గర జీతం ఉన్నాడు. ఆ పందులు పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు. ఎందుకని? అంతకుముందు ఆహారం తిన్నాడు, ఆహారం దొరకని స్థితికి వచ్చింది, పైసలు లేని స్థితికి వచ్చాయి, ఆకలితో అలమటిస్తున్నాడు.
దిక్కులేక దశ లేక ఎక్కడ దగ్గర జీతం ఉండి ఆ పందులు తినే పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు గుర్తుకొచ్చింది తండ్రి ఇల్లు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఆ పందుల దగ్గర పోయి కూర్చున్నప్పుడు, ఆ భయంకరమైనటువంటి స్థితిలో కూర్చున్నప్పుడు, ఆ శ్రమలలో కూర్చున్నప్పుడు, ఆ బాధలో కూర్చున్నప్పుడు, అప్పుడు కన్నీరు గారుస్తూ ఏడుస్తూ దేవుని ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని, నా తండ్రి ఇంటి కాడ పనిచేసే వాళ్లకు సన్న బియ్యం అన్నం ఉన్నది, వేడి వేడి అన్నం ఉన్నది, మరి నేనైతే ఇక్కడ పందులు తినే పొట్టు తినడానికి కూర్చున్నాను. ఎంత భయంకరము, ఎంత బాధాకరము, ఎంత నీచ నికృష్టమైనటువంటి స్థితిలోకి నేను వెళ్ళిపోయాను అని చెప్పి అనుకొని మనసులో బాధపడుతూ ఏడుస్తూ అనుకున్నాడు. ఇక నేను కూడా నా తండ్రి ఇంటికి నేను ఆయన కొడుకుగా వెళ్ళను, ఆయన కుమారుడిగా వెళ్ళను. ఎందుకని? నేను పాపం చేశాను, తప్పు చేశాను, దుర్మార్గం చేశాను, మోసం చేశాను,